ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 99% జెర్సీ ఉన్నా కూడా భక్తులు మటుకు మనకి ఇక్కడ కనబడుతున్నారండి. బాగానే వాడు గోగ్రాసాన్ని ఇస్తూ. సార్ మీరు ఎప్పుడు వస్తుంటారండి? आप कभी इधर आते गौशाला को गौ सेवा करने के लिए? ठीक है. आप लुधियाना में रहते? लुधियाना में रहते हैं. ठीक है. मैं हैदराबाद से आया और मैं भी एक गौशाला चलाता हूँ, गोवर्धन गौशाला बोल के. इधर बहुत जर्सी गाय ज्यादा है. देसी गाय रहना, पूजा जो भी है ना देसी गाय को करना है. देसी गाय तो ये देसी गाय नहीं है, జెర్సీ बोलते हैं उसको. మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళకి తెలియదు పాపం. చాలా మంది ఏంటంటే ఈ ఆవు అంటే వీళ్ళకి ఏదైనా ఇది ఇలా కూడా ఆవు అనుకుంటారు. వాళ్ళు ఇలా సేవ చేస్తున్నారు. మన దగ్గర వచ్చేటప్పటికి 100% మన గోవర్ధన గోశాలలో దేశీ ఆవులు ఉన్నా కూడా సో ఉపయోగించుకోవట్లేదు, సేవని యూజ్ చేసుకోవట్లేదు. సో దొరకడం చాలా కష్టంగా ఉన్న దేశీ ఆవులు ఉన్నటువంటి గోవర్ధన గోశాలకి రెగ్యులర్గా రండి, గోసేవ చేసుకోండి. సో నిజమైనటువంటి పుణ్యాన్ని సంపాదించండి. ఇలాంటి చోట మనం దానం చేసినా పూజలు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని గమనించమంటున్నాను. మళ్ళీ ఈ చిన్న షార్ట్ వీడియో తీయడానికి ఉద్దేశం ఏంటంటే, అయినా కూడా గోభక్తులు ఉన్నారు ఇక్కడ, గోపూజ చేస్తున్నారు, గోదానం చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు, చాలా అంటే చాలా మంది వస్తున్నారు ఈ ప్రాచీన గోశాలకి. ఓకేనండి, సరే ఉంటానండి.